ఇక ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా 3 రోజులున్న ముచ్చటలేదు అనే మన వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. రేవంత్కు ఢిల్లీలో పరాభవం, అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ అంటూ మళ్ళొక్కసారి చూస్తున్నాం. కానీ టీపీసీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు, కుటుంబంతో వెళ్లి కలిసిన మహేష్ కుమార్ గౌడ్ అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. ఈ ఫోటోగ్రాఫ్ కీలకం, ఎందుకంటే ప్రధానంగా రేవంత్ రెడ్డికి ఇటువంటి ఫోటోగ్రాఫ్ లేదనే పదే పదే ఈ ఫోటోగ్రాఫ్ లేదు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీతో అనే దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అనుకూల మీడియా కానీ నానా తంటాలు పడుతుంది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది, 3 రోజులు రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు రాహుల్ గాంధీది. కానీ టీపీసీసీ అధ్యక్షుడితో మాత్రం 2 సార్లు చర్చలు జరిగినాయి. సో ఇక్కడే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ కలవడానికి విముఖంగా ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం ప్రతిపాదనలు పక్కకు అంటూ కూడా చూస్తున్నాం. ఒకవైపు కలవలేదు, ఇంకోవైపు సీఎం ప్రతిపాదనలు కూడా పక్కకు పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. 4 పేర్లను సిఫార్సు చేసిన రాహుల్ గాంధీ 3 పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ అభ్యంతరం. వాకిటి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున ఖర్గే ససేమిరా అన్న సీఎం ఆది శ్రీనివాస్ కోసం పట్టు, మహబూబ్ నగర్ నల్గొండ బెర్తలపై పీఠమూడి అంటూ చూస్తున్నాం. సో మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే ఛాన్స్ కనిపిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ప్రధానంగా కాంగ్రెస్లో కూడా చర్చ నడుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చి 1.5 అయినా కూడా నేతలందరికీ కూడా పదవుల మీదనే ఆశ ఉంది. కానీ దానికి సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ మెయింటైన్ చేస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మొత్తం 6 మంత్రి శాఖలు కేటాయించాల్సిన అవసరం కనిపిస్తుంది, సీట్లు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ 4ంటికి మాత్రమైన విషయం మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆ 4ంట్లో మరి ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు, విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా ఒక కన్ఫ్యూజన్. సో ఈ నేపథ్యంలో ఒకవైపు రేవంత్ రెడ్డిని కలవలేదు, కానీ టీపీసీసీ చీఫ్ కుటుంబంతో సహా వెళ్ళి కలిస్తే ఆయన 2 సార్లు కలిసి చర్చించిన సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ మనకు ప్రధానంగా దాల్ మే కుచ్ కాలా హై అంటూ మనం చూస్తున్నాం. సో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ కాబట్టి రేవంత్ను కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో రాహుల్ భేటీ అయ్యారు అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సాధారణంగా మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని, పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏఐసీసీ కార్యదర్శితో చర్చిస్తే సరిపోతుందని సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది అని, మంత్రివర్గ విస్తరణపై రాహుల్తో మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు అని, రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో భేటీకే పరిమితమయ్యారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. తరచూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు సాధించే రేవంత్ రెడ్డి ఇన్ని నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు సాధించలేకపోయారు అంటూ కూడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనడానికి ఇదే నిదర్శనం అనే విషయాన్ని అంతా కూడా స్పష్టం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఒక్కసారి గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి పరాభవం ఎదురైంది. ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. 3 రోజుల పాటు ఎదురు చూసినా కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాహుల్ గాంధీ 2 సార్లు చర్చలు జరపడం గమనార్హం. పైగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్ను కలవగా రేవంత్కు కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సో టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసుమంతైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏంటనే విషయం సంబంధించి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే పిలిపించుకొని రాష్ట్ర పరిస్థితుల మీద ఆరా తీయడం కనీస మర్యాద. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా 44 సార్లు ఢిల్లీకి పోయినా కూడా 1-2 సార్లు మినహాయిస్తే ప్రతిసారి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొహం తిప్పేసుకోవడం వెనుక కారణం ఏంటి అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రధానంగా జరుగుతుంది. తాజా పర్యటనలో ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి తరపున రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సో మంత్రివర్గ కూర్పు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల మీద చర్చించాలని రేవంత్ భావిస్తున్నారు. ఒక 30 నిమిషాలు టైం ఇవ్వాలని కూడా అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి, అంటే రేవంత్ పరిపాలన దక్షత మీద నమ్మకం లేదు, సో అసంతృప్తి ఉన్నది అనే దానికి సంబంధించి వాళ్ళు కూడా నమ్మకం పోయిందనే విషయం, దానికి సంబంధించి కాంగ్రెస్ వర్గాలు మరొకసారి చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు మిగతా అప్డేట్స్ ఒక్కసారి మనం చూస్తే, ఇటు మాటలు అటు మూటలు అంటూ చూస్తున్నాం. నాడు బాబు కోసం నేడు రాహుల్ కోసం అనే విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మోసగాళ్లకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే నట్టేట మునిగినం, గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం, బీఆర్ఎస్ అంటే నీళ్లు నిధులు నియామకాలు, కాంగ్రెస్ అంటే నిందలు దందాలు చందాలు. సో నడిగడ్డలో ఉప ఎన్నిక ఖాయమన్నారు కేటీఆర్. బీఆర్ఎస్లో గద్వాల కాంగ్రెస్ నేతలు చేరిండ్రు. శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి,
ఆర్ఎస్పీతో కలిసి కండువా కప్పినరు కేటీఆర్. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ చేరిన గద్వాల కాంగ్రెస్ నాయకుడు రాఘవేందర్ రెడ్డికి సోమవారం తెలంగాణ భవన్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్ ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. మీ ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉన్నారు. సో రాచరికపు పోకడలు గుర్తులు అంటూ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తాను అన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్తో పాటు కేసీఆర్ నిర్మించిన సెక్రటేరియట్, యాదాద్రి టెంపుల్, టీ హబ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనాన్నే అందాల పోటీల కంటెస్టెంట్లకు చూపించారు. నాడు నిజాం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అన్న వాళ్ళే సుందరాంగులకు చూపించడానికి దిక్కయ్యాయంటూ కేటీఆర్ చేసిన కమెంట్స్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ క్యాడర్లో కూడా పరిస్థితి ఎట్లా ఉంది, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. మరి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ నేతలు ప్రజలు తిరగలేని పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో చేరికలు జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇక మరొక వైపు ఒకసారి గమనించినట్లయితే రైతన్న గోస అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. న్యాయం అడిగితే ఈడ్చివేత అంటూ చూస్తున్నాం. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిన్న రంగారెడ్డి జిల్లా అమనగల్లులో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి మీద బైఠాయించారు. అయితే పోలీసులు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుపోయి అరెస్ట్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే ప్రతి సీజన్లో తప్పని విత్తన వెత అంటూ చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో 10 ఏళ్లుగా కనబడకుండా పోయిన పాస్బుక్ల క్యూ లైన్స్ మళ్ళీ దర్శనమిస్తున్నాయి. నిన్న సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ శాఖ ఆఫీస్ దగ్గర జీలుగ విత్తనాల కోసం రైతులు ఇట్లా పాస్బుక్ క్యూలతో ఉమ్మడి ఏపీ కష్టాలను గుర్తు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు సర్కార్ నిర్లక్ష్యం, రైతుకు గుండె కోత అంటూ చూస్తున్నాం. రోజుల తరబడి కొనుగోలు లేకపోవడంతో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తుతూ రైతులకు తీరని దుఃఖం మిగులుస్తుంది. ఇది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో ఐకేపీ సెంటర్లో మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు వాళ్ళ మొహాలు ఎంత దీనస్థితిలో కనిపిస్తున్నాయి. కష్టపడి పంట పండించిన తర్వాత కూడా కనీసం ధాన్యం కొనుగోలు చేయట్లేదు. అకాల వర్షాలు వస్తే కనీసం ఎట్లా పంటను కాపాడుకునే దానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి ఎక్కడ సహకరించట్లేదు. ఒకవైపు అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కవరప్ చేసుకోవడానికి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇంకో వార్త మనకు కనిపిస్తుంది. ఇక్కడ కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు అంటూ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు మరోసారి తెర మీదకి, రేపు విచారణకు హాజరు కావాలని తాకీదులు. చౌకబారు రాజకీయాలకు ఇదొక నిదర్శనం. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా యూకే యూఎస్ఏ వెళ్లి రాగానే హాజరవుతా అన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ నోటీసులపై స్పందించారు. కక్ష సాధింపుకే ఈ దుర్మార్గం అన్నారు హరీష్ రావు. వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి అని కవిత వ్యాఖ్యానించారు. అయితే ఒకవైపు అంటే వీటన్నిటి నుంచి దృష్టి మళ్ళాలి, వీటికి సంబంధించి ప్రజల్లో ఎక్కడ చర్చ జరగకూడదు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువైపు అంటే ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకోవాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రజల సమస్యల గురించి మాట్లాడదు, వాటి మీద దృష్టి పెట్టదు. అదేవిధంగా అటెన్షన్ డైవర్షన్ చేయడానికి సాధ్యమైన విధంగా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి ప్రయత్నాలని చేస్తుంది ప్రభుత్వం అనే విషయం స్పష్టమవుతుంది. దానికి నిదర్శనమే మరొక వార్త ఇక్కడ కనిపిస్తుంది మనకి. సిరిసిల్లలో కాంగ్రెస్ గుండాగిరి అంటూ చూస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడికి యత్నం, సీఎం ఫోటో పెట్టాలి అని కాంగ్రెస్ దౌర్జన్యం. సో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల అడ్డగింత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసుల దాష్టికం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సహా 13 మందికి తీవ్ర గాయాలైన దవాఖానాకు తరలింపు. సో ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా అటెన్షన్ డైవర్షన్ కోసం చేసిన అంశాలే. ఒకవైపు ఇక్కడ ఏసీబీ నోటీసులు ఇప్పించడం కేటీఆర్కి, మరోవైపు సిరిసిల్లలో కాంగ్రెస్ గుండాగిరి చేయడం, క్యాంప్ ఆఫీస్ మీద అటాక్ చేయడము, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాష్టికం చేయడము, వాళ్ళు తీవ్ర గాయాల పాలయ్యేంత దారుణంగా ప్రవర్తించడం అనేది. సో ఏం చేసినా కూడా ప్రజల సమస్యలుగానే ఉంటాయి. పరిష్కరించినంత వరకు ఆ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వీటి మీద ప్రజలు ఆ అటెన్షన్ డైవర్ట్ చేసుకునే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే సమస్యలు తారాస్థాయికి చేరిపోయినాయి. సో ముందు మీరు సమస్యల పరిష్కారం తప్ప ఏం చేసినా అటెన్షన్ డైవర్షన్ కోసం ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరనే విషయం ప్రభుత్వం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. మిగతా అప్డేట్స్ ఒకసారి చూస్తే, పాక్ కోరితే కాల్పుల విరమణ, మేం కోరితే చెయ్యరా, 40 రోజులు కాల్పులు విరమించి చర్చలకు ఎదురు చూశాం. అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకోలేదు. ఉద్యమ ద్రోహుల సమాచారంతోనే కాల్పులకు తెగబడ్డారు అంటూ మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. ఆ లేఖలో పేర్కొంది, నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. మే 21 విప్లవోద్యమ చరిత్రలో ఒక చీకటి రోజు. ఏకపక్ష దాడులతో నరమేధం సృష్టించారు. ఎన్కౌంటర్లో మొత్తం 28 మంది మృతి అంటూ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తాము కోరితే పట్టించుకోలేదని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. సో ఈ నెల 21న మాడ్ డివిజన్ గుండెకోట అడవుల్లో జరిగిన ఎదురుకాల్పులో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్
బిఆర్ దాదా అలియాస్ ప్రకాష్ ఆయన చనిపోయిన నేపథ్యంలో ఏం జరిగింది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, కేంద్రం తాము 40 రోజులు కాల్పు విరమణ చేసి చర్చలకు ఎదురు చూసినా కూడా పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరించింది, కోర్టు ఆపరేషన్తోనే నంబాలను చంపిందని చెప్పేసి తీవ్రంగా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. మావోయిస్టులను చావు దెబ్బ కొట్టినమని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, మొత్తం ఏకపక్ష దాడులతో నరమేధం సృష్టించారు, దానికి సంబంధించి మేము పరిణామాలు ఎదుర్కోక తప్పదని కూడా ఈ లేఖలో హెచ్చరించిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇంకొక వైపు మిగతా అప్డేట్స్ ఒకసారి చూస్తే 1000 దాటిన కోవిడ్ కేసులు అంటూ చూస్తున్నాం. మళ్ళీ కోవిడ్ కేసెస్ ఒకటొకటిగా నమోదవుతా పోతున్నాయి. సో నెమ్మదిగా విస్తరిస్తుంది కరోనా వైరస్. గత వారం రోజుల్లో 7 చనిపోయిన పరిస్థితి. సో 2 కొత్త వేరియంట్లను గుర్తించిన కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదైనాయి. అయితే ఈ నేపథ్యంలో ఆందోళన వద్దు అంటూ ఐసీఎంఆర్ ఒక సూచన జారీ చేసిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో అంత కూడా అలర్ట్గా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే 2 కండ్ల బాబుకు 2 నాలుకలు అంటూ చూస్తున్నాం. సముద్రంలో కలిసే జలాలనే వాడుకుంటున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే 200 మళ్లిస్తామనే వ్యాఖ్య. అసలు ఈ ప్రాజెక్టుపై ఎవరికి అభ్యంతరాలు ఉండొద్దు అంటూ సుద్దులు. కాళేశ్వరం మీద క్వరీస్ పెట్టి ఫిర్యాదులు చేసినప్పుడు ఈ నీతులు ఏమైనా కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద కేంద్రానికి బోర్డులకు ఎందుకు ఫిర్యాదు చేసినట్టు అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు అక్రమ ప్రాజెక్టులు అంటూ కేసులు వేయడానికి కూడా వెనకాడలేదు బాబు. మరి అంటే ఇక్కడ ప్రధానంగా తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనం చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో కూడా 2 కొండల సిద్ధాంతం అంటూ తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేసిండ్రు చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. సో మళ్ళొక్కసారి రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తెలంగాణ మీద కుట్ర చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఆంధ్రాకు బెనిఫిట్ చేసే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు ఇంకా కుటిల ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే దానికి ఈ వార్త అద్దం పడుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్గా ఫర్దర్ ఇన్సైడ్ పేజెస్లో ఉంది, మనం వెళ్దాం. మరోవైపు చూస్తే ఆమెను బదనాం చేద్దాం అనే ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. సో 25 కోట్ల స్పాన్సర్లను తిరస్కరించినట్టు ఒక ఐఏఎస్ అధికారినిపై ఆరోపణలు. సో ప్రభుత్వ అనుకూల మీడియాలో లీక్లు ఇస్తున్నారు. సర్కార్ను ఇరుకున పెట్టినందుకు ప్రతీకారంగా ఇట్లా చేస్తున్నారు. సో మిస్ ఇంగ్లాండ్ మిస్బిహేవ్ అబాస్ పాలకు మరొక డైవర్షన్. ఇదంతా కూడా అక్కడ సమస్య ఉన్నది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిండ్రు, అసభ్యంగా ప్రవర్తించిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టిండ్రు, ఆ ప్రోగ్రాంలో ఎటువంటి ఆదేశాలు ఇచ్చిండ్రు, ఎటువంటి నోట్స్ ఇచ్చిండ్రు, వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించిండ్రు, ఎటువంటి పనులు చేయించిన దానికి సంబంధించి. సో వాటి నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరుగు పోయింది. ఒకవైపు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం లేదు, కానీ మరోవైపు ఇక్కడ అటెన్షన్ డైవర్షన్కే పదే ప్రయత్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. 1 కాదు 2 కాదు, ఎన్నిట్లలో అటెన్షన్ డైవర్షన్కి ప్రయత్నిస్తారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఒక సాచురేషన్ పాయింట్ ప్రజల ఓపిక నశించినప్పుడు దానికి ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదనే విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఇంకోవైపు చూసుకుంటే సో నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు కాంగ్రెస్ నాయకులు, గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఆ సందర్భంలో కేటీఆర్ చేసిన కమెంట్స్ మనం ఒకసారి గమనిస్తే, రేవంత్ మానసిక స్థితిపై అనుమానం కలుగుతుంది, రాష్ట్రం దివాలా తీసిందని, తెలంగాణకు ఎవరూ అప్పు ఇవ్వట్లేదని, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళలాగా చూస్తున్నారని రెమోలా మాట్లాడితే, మళ్ళీ తెల్లారే రాష్ట్ర అభివృద్ధికి 1.58 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినానని రాములా మాట్లాడుతున్నారు. అంటే ఆయన భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుంటారు, ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు, విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. సో ఆయన మానసిక స్థితి మీద అనుమానం ఉంది అంటూ కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు అవి. ఇంకోవైపు చూసుకుంటే ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారంటే, సాగనంప ఉపాయం చేయమని ప్రజలు అడుగుతున్నారనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. సో కరెంటు కష్టాల మీద ప్రజలు కన్నెర్ర చేస్తున్నారని అన్నారు. 7 ఏడాదిన్నరలో ఆయా రంగాలను కుదేలు చేసిన హస్తం పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈరోజు మాజీ హోంమంత్రి మెహమూద్ అలీని పరామర్శించేందుకు ఒక దవాఖానకు పోయినప్పుడు నూర్ ఫాతిమా అనే మహిళ తన చేయి పట్టుకొని, కేసీఆర్ టైంలో నిమిషం కూడా కరెంటు పోలేదని, ఇప్పుడు గంటకు పోతుందని, ఇట్లయితే మేము బతకలేమని, ఈ ముఖ్యమంత్రిని పడగొట్టే ఉపాయం చేయమని అన్నదని కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకొక వైపు చూసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, మళ్ళీ వలసలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వలసలు పోయే విధంగా గత పాలకులు, సమైక్య పాలకులు తెలంగాణకి అన్యాయం చేసి ద్రోహం చేస్తే, మళ్ళీ దాన్ని మార్చి తెలంగాణ తలరాతను మార్చి తెలంగాణకే మళ్ళీ వచ్చి తెలంగాణ సొంత గడ్డ మీద బతికేలాగా చేస్తే, మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ నుంచి మళ్ళీ వలసపోయే పరిస్థితి వచ్చింది. నడిగడ్డ అంటే కేసీఆర్కు వల్లమాలిన అభిమానం అని అన్నారు. వెనకబడ్డ ఇక్కడి ప్రజల గోస తీర్చడానికి నిరంతరం శ్రమించారన్నారు. సో వలసలకు చిరునామాగా ఉన్న పాలమూరు జిల్లాను నీటి
నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేశారని గుర్తు చేసిండ్రు. ఉమ్మడి పాలనలో ఏటా 14 లక్షల మంది వలసపోయేవారు. కానీ కేసీఆర్ పాలనలో వాపసు రావడమే కాకుండా రాయచూరు, కర్నూలు నుంచి పత్తి ఏరడానికి రివర్స్ వలసలు వచ్చే పరిస్థితి ఉండేదని గుర్తు చేసిండ్రు. కానీ ఖస్తం పార్టీ పాలనలో మళ్లీ పూర్వపు పరిస్థితులు దాపురించాయి. సో ఏడాదిన్నర దాటినా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ ఉద్యమ సమయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ సాధనకు పాదయాత్ర చేసిందని గుర్తు చేసిండ్రు. దండం పెట్టకుండానే, దరఖాస్తు ఇవ్వకుండానే కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని హంగులతో కలెక్టరేట్ కూడా నిర్మించిందని చెప్పిండ్రు. కానీ ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎటువంటి స్థితులు వచ్చాయనే విషయాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆనవాళ్ళే దిక్కేనే మింగం ఎదుగులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా రేవంత్ రెడ్డి అందాల పేరిట పోటీల పేరుతో ఆర్భాటాలు చేస్తున్నారనే ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. రాచరిక పోగొడలకు గుర్తులు అంటూ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తాను అన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్తో పాటు కేసీఆర్ నిర్మించిన సెక్రటేరియట్, యాదాద్రి టెంపుల్, టీ హబ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనం మరి వీటినే చూపించి మురిపించారంటూ కూడా ఎద్దేవా చేసిండ్రు. నాడు నిజాం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వీళ్ళ ఆనవాళ్లే సుందరాంగులకు చూపించడానికి దిక్కయ్యాయంటూ కూడా దెప్పి పొడిచిండ్రు. ఈ నేపథ్యంలో జోన్లో సభ్యత్వ నమోదు ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసిండ్రు. ఇక మరోవైపు ఈ నేపథ్యంలో నడిగడ్డ ప్రజల నరనరాల్లో కేసీఆర్ ఉన్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కమెంట్స్ కనిపిస్తున్నాయి. సో బండ్ల బంగ్లాను బద్దలు కొట్టాలి. సో బండ్ల బంగ్లాను బద్దలు కొట్టడానికి వేలాదిగా తరలి వచ్చిన అన్నలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నడిగడ్డలోని ప్రతి ఒక్కరి గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. బర్త్డే సందర్భంగా రోగులకు పండ్లు పంచిపెట్టడానికి హాస్పిటల్కి పోతే ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2000 పింఛన్, రైతు బంధు ఇచ్చిందని తలుసుకుంటున్నారు. ఇదంతా కూడా మళ్ళీ చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఈ నేపథ్యంలో పార్టీకి ద్రోహం చేసి పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకునే ప్రసక్తి లేదని మనం ఇక్కడ గమనించవచ్చు. పార్టీ మారిన వాళ్ళకు నో ఎంట్రీ అనే విషయానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చిన అప్డేట్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక అటెన్షన్ డైవర్షన్ కోసం మరి కేటీఆర్కి మళ్ళొకసారి ఏసీబీ నోటీసులు ఇప్పించింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో అనేక కమెంట్స్ మనం గమనించవచ్చు. రాజకీయ వేధింపుల కోసమే నోటీసులు ఇచ్చిందని ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3న కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అదే నెల 6న విచారణకు పిలిచింది. 7 గంటల 82 ప్రశ్నలు అడిగింది. ఈ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసిండ్రు. అయితే చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ వేముల ప్రశాంత్ రెడ్డి కమెంట్ చేసిండ్రు. కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఈ నోటీసులు వచ్చినాయంటూ కవిత వ్యాఖ్యానించిండ్రు. ఇంకోవైపు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ జీవన్ రెడ్డి కమెంట్ చూస్తున్నాం. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అంటూ వద్దిరాజు రవిచంద్ర చేసిన కమెంట్ చూస్తున్నాం. రేవంత్ అవినీతిని బయట పెట్టినందుకే అంటూ దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇక్కడ సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే అంటూ హరీష్ రావు ఆరోపణలు చేసిండ్రు. ఈ అప్డేట్ కూడా మనకు కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపుకే ఇటువంటి దుర్మార్గాలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. మేమంతా కేటీఆర్కి అండగా ఉంటామని కూడా చెప్పిండ్రు. ఊహిస్తుందే జరుగుతుందంటూ కర్ణె ప్రభాకర్ చేసిన కమెంట్ చూస్తున్నాం. ఇది రాజకీయ కుట్ర అంటూ మహేష్ బిగాల చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా పేజీలో ఉన్న అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రధానంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరికి అభ్యంతరాలు ఉండొద్దు అంటూ సుద్దులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏపీలో కట్టుకునే తెలంగాణకు నష్టం చేసే ఏ ప్రాజెక్టుల గురించి అంటే ఎవరు మాట్లాడొద్దంట. మరి గతంలో మరి కాళేశ్వరం మీద క్వరీస్ పెట్టి ఫిర్యాదులు చేసినప్పుడు ఈ నీతులు ఏమని అంటూ కూడా తెలంగాణ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడుకి ప్రధానంగా. సో తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి బోర్డులకు ఎందుకు ఫిర్యాదు చేసినట్టు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో నాడు అక్రమ ప్రాజెక్టులు అంటూ కేసులు వేయడానికి చంద్రబాబు నాయుడు వెనకాడలేదు. అడుగు అడుగున తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తమకి బనకచెర్లకు సంబంధించి ఒక అడ్డు ఉండకుండా ఉండడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తెలంగాణ మీద మళ్ళీ కుట్రలకు పాల్పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టు మీద ప్రతి వేదిక మీద ఫిర్యాదు అంటూ మనం చూస్తున్నాం. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అనే కాదు, సో తెలంగాణ ప్రాజెక్టులు అన్నింటి మీద కూడా చంద్రబాబు అడుగడుగునా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రతి ప్రాజెక్టుపై ప్రతి వేదికపై తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసి అటకెక్కించిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించినా కూడా కొత్త ప్రాజెక్టులు అంటూ గగ్గోలు పెట్టిండ్రు. అంటే తెలంగాణలో ఏ ప్రాజెక్టు కావద్దు, పాత ప్రాజెక్ట్ రావద్దు, కొత్త ప్రాజెక్ట్ రావద్దు, తెలంగాణ ఎండాల్సిందే, తెలంగాణ ఎండితే వాళ్ళకు నిండుతుంది కాబట్టి. సో నల్గొండ జిల్లాకు సంబంధించిన దిండి ప్రాజెక్టు, ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల లిఫ్టు, ఖమ్మం జిల్లాలో చేపట్టిన భక్తరామదాసు లిఫ్ట్ స్కీమ్, సమీకృత సీతారామ సీతమ్మ సాగర్, దేవాదుల ఆయకట్టుకు భరోసా కల్పించడానికి చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేసిండ్రు. సో నీటి లభ్యత లేదు అంటూ ఏపీకి నీళ్లే అందకుండా పోతున్నాయని చెప్పుకుంటా అనుమతులు ఇవ్వకూడదు అనుకుంటా సిడబ్ల్యూసీకి లేఖ రాసిండ్రు చంద్రబాబు. రివర్ బోర్డులకు ఫిర్యాదులు చేసిండ్రు. ఆఖరికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ జల విద్యుత్ ఉత్పత్తిని కూడా చేపట్టకుండా చూడాలి అంటూ కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదులు చేసిండ్రు. సో ఇట్లా ప్రతి వేదిక మీద తెలంగాణ ప్రాజెక్టుల మీద వ్యతిరేకతను చాటుకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ మనకి ఇక్కడ చాలా డీటెయిల్గా ఎక్కడెక్కడ చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, ఏ ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా అనే విషయానికి సంబంధించి మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి.
సో ఇక్కడ చూసుకుంటే పాలమూరు మీద ముప్పేట దాడి అంటూ చూస్తున్నాం. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఎన్టీఆర్ తరహాలోనే దత్తత తీసుకున్నారు. తీరా జిల్లాకు చేసింది ఏమైనా ఉన్నదా అంటే అది కూడా శూన్యం. సో పాలమూరు కరువు వలసల పేరు చెప్పుకొని ప్రపంచ బ్యాంకు రుణాలు పొందినరు తప్ప అందులో ఒక్క పైసా కూడా అక్కడి ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అంతకు మించి విద్రోహాన్ని తలపెట్టిండ్రు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే వివక్షను కొనసాగించిండ్రు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో కలిపి మొత్తంగా 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకానికి శ్రీకారం చుడితే కూడా ఓర్వలేకపోయినరు. ఇది కూడా గతంలో ఉమ్మడి పాలకులు అనుమతులు మంజూరు చేసిన ప్రాజెక్టే అయినా కూడా దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నాలు ఏవనే విషయం చాలా స్పష్టంగా అవుతుంది. ఇప్పుడేమో గోదావరి జలాలు కొల్లగొట్టడానికి ఇప్పుడు అభ్యంతరాలు వద్దు అంటూ సుద్దురు చెప్తున్నాడు చంద్రబాబు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును 80,000 కోట్లతో ఏపీ చేపట్టింది. నీటి లభ్యత లేదు అని చెప్పుకుంటానే 200 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నా బేసిన్కు మళ్లించడానికి సిద్ధమైనరు. సో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించి మరీ ప్రాజెక్టు పనులను చేపట్టడానికి దూకుడుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. నిధుల సమీకరణకు అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. త్వరలోనే టెండర్లు పిలవడానికి సిద్ధమవుతున్నారు. అయినా కూడా ఈ ప్రాజెక్టు మీద ఎవరూ అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదు అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. సో అన్ని విధాలుగా మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. దానికి ఆది నుంచి వంతపాడుతున్న కేంద్రం అంటూ మనం చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు చర్యలన్నింటికీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వత్తాసు పలుకుతుంది. తెలంగాణ హక్కులకు గండి కొడుతుంది. తీరని విద్రోహాన్ని తలపెడుతుంది. సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నదీ జలాల పునః పంపిణీ చేయాలి అని స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ సర్కార్ అప్పటి సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తూ వచ్చిండ్రు. కానీ ఇప్పటిదాకా కూడా కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మరోవైపు అంటే ఒకవైపు కేంద్రం, మరోవైపు చంద్రబాబు అంతా కలిసి కూడా తెలంగాణకు ద్రోహం చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇంకొక వైపు మనం ఒకసారి గమనించినట్లయితే ప్రధానంగా ఏ విధంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి సంబంధించి మనం ఒక్కసారి వాళ్ళ అనుకూల మీడియాలో ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్ అనమాట. వాళ్ళ పత్రికల్లో అంటే పీసీసీ పదవులు ఒక కొలిక్కింటే ఐ థింక్ ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి వచ్చినట్టుంది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం. రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ గౌడ్ భేటీ, మంత్రివర్గ విస్తరణ మీద జూన్ మొదటి వారంలో స్పష్టత. ఖర్గే లేకపోవడంతో మళ్ళీ రావాలని అధిష్టానం సూచించింది అంటూ ఇదంతా కూడా ఒక కవరప్కి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు అని అంటే రాహుల్ గాంధీతో ఒక ఫోటో వస్తుందేమోనని వెయిట్ చేయడం. ఎందుకంటే 44 సార్లు పోయిండు కాబట్టి ఈసారైనా ఫోటో దిగుతాడేమోనని ఒక ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ దాన్ని కవరప్ చేసుకోవడానికి ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం అంట. ఎన్నిసార్లు చెప్తారు ఇటువంటి మాటలని అందరూ చూసి నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్లో అంతర్గతంగా మాత్రం ఇటువంటి కవరప్ వార్తలు కానీ వీటన్నిటికీ సంబంధించి అంత తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎప్పుడు జరుగుద్దో తెలియదు. ఇప్పటికైతే ఆరు మంత్రి ఇంకా ఆరు శాఖలు కేటాయించిన అవసరం కనిపిస్తుంది. 6గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ప్రధానంగా 4కి సంబంధించి ఇక్కడ కీలకంగా చర్చ జరుగుతుంది. మరి వచ్చి 7.5 అయిన తర్వాత కూడా మరి ఎందుకు ఇంకా 2 పెండింగ్లో పెట్టిండ్రు? అసలు అది ఈ 4 కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తారో తెలియదు, ఎప్పుడు కేటాయిస్తారో తెలియదు. దానికి సంబంధించి క్లారిటీ లేదు. సో మరోవైపు చూసుకుంటే కుట్రలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నామంటూ ఎల్ఎన్టీ సంస్థ వార్తలు ఇచ్చింది అని అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది అంటూ కుట్రలు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. మరోవైపు అంటే అటెన్షన్ డైవర్షన్లో ఇదొక అప్డేట్ అనమాట. కులగణనకు సంబంధించి ఢిల్లీలో రాహుల్కు కృతజ్ఞత సభ. రాహుల్ గాంధీకి సంబంధించి రావాలి కానీ రేవంత్ అండ్ రాహుల్కి సంబంధించిన అప్డేట్ అయితే రాకూడదనే విషయం. ఇక 30న ఖరారు అంటూ క్వశ్చన్ మార్కు వాళ్ళ అనుకూల పత్రికలోనే. సో నిర్ణయాల వాయిదా. ఢిల్లీలో ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్ల ఇదొక కవరేజ్ డ్రామా. మరి ఇంకో విషయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షుడి భేటీ. ఒక్క ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం. సో 4 ఎంపీలు 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు. ఇదేదో అప్డేట్ ఇచ్చి కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం. అంటే తమకు ఒక దగ్గర ప్రయోజనం వస్తుంది అని అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక ప్రకటన చేయడం, ఒక హామీ ఇవ్వడం. ఎన్నికల ముందు చేసింది కూడా ఇదే విషయము. ఇప్పుడు కూడా స్టిల్ అదే స్ట్రాటజీ వాడుతున్నారు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి ఇక్కడ ఏదో జరుగుద్దని ప్రజల్ని మభ్యపెట్టి ఆశ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనకి ఈ వార్త కనిపిస్తుంది. వాళ్ళ ఇష్టపత్రిక కొత్త బొగ్గు గన్నులతోనే ఉద్యోగాలు, బొగ్గు బ్లాక్ల కోసం సింగరేణి టెండర్లలో పాల్గొనాలి అంటూ వివేక్ వెంకటస్వామి చేసిన కామెంట్స్. సో ఇది ఒకవైపు చూస్తే
చూస్తేనేమో ఓహో ఉద్యోగాలు రావాలని వీళ్ళు చూస్తున్నారని అనిపిస్తుంది. కానీ ఇది ఇది ఈ వార్త ఒక పేజీలో వస్తుంది, దీని తర్వాత పేజీలో ఇంకొక వార్త వస్తుంది. వీళ్ళ అసలు ఉద్దేశం ఏందనేది ఇంకొక పేజీలో వస్తుంది. ఏంది అని అంటే మైనింగ్ లక్ష్యం 9,000 కోట్లు 27-28 నాటికి చేరుకునేలా సర్కార్ కసరత్తు. సో ఈ పని జరగాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఆశ చూపిస్తారు, ఇట్లా చెప్పి మభ్యపెడతారు. కానీ వీళ్ళ లక్ష్యం ఏందనంటే అన్ని లక్ష్యాలు ఎక్కడెక్కడ పైసలు వస్తాయో ఆ పనులే చేసుకుంటూ ఉంటారు. అట్లా ముందుకు పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూస్తే ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది, వివాదం నెలకొంది అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీలు అంతర్జాతీయంగా జరిగేవి. వాటిని కవరప్ చేసుకోవడానికి అంటే చార్మినార్ అందాలకు అతిథులు ఫిదా అయిపోయిందని. ఇంకొక ఇక సిగ్గుచేటనే విషయం ఏంటంటే ప్రోగ్రామ్ జరిగిన దానికి సంబంధించి ఆకట్టుకున్నది ఏదో ఫ్యాషన్ షో ఆకట్టుకుందంట, సాంస్కృతిక ప్రదర్శనలంట, వంటకాలు నోరూరించినాయంట. వీళ్ళంతా ఫిదా అయిపోయింది. ఇక్కడ చూస్తే ముద్దుగుమ్మలు ఫిదా ఆట. దాని కింద ఇంకో సిగ్గులేని వార్త రాసిండ్రు, రాష్ట్రంలో మహిళా భద్రత భేష్. అమ్మాయి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఎందుకు పోయింది అని అంటే మీరు అసభ్యంగా ప్రవర్తించిండ్రు, ఆమె అన్సేఫ్గా ఫీల్ అయింది, ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది. తమ దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్టు ఆమె ఆరోపించి మాట్లాడింది. ఆమె కొద్ది రోజులు నిజంగా ఫైనల్ వరకు వచ్చిన అమ్మాయి వెయిట్ చేస్తుంటే కిరీటం వచ్చేదేమో, కానీ అమ్మాయి ఉండలేని దారుణమైన పరిస్థితులు వీళ్ళ వల్ల ఏర్పడ్డాయి కాబట్టి తను వెళ్ళిపోయింది. ఫైనల్లో పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళిపోయింది అని అంటే, క్విట్ చేసి వెళ్ళిపోయింది అని అంటే ఏ విధంగా వేధింపులకు గురే వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాలి. వాటన్నిటిని కవరప్ చేయడానికి దానికి సంబంధించి ఎక్కడ రావు, ఎవరి మీద టార్గెట్ చేస్తారు, ఇటువంటి కవరప్ వార్తలు రాస్తారు. ఇట్లా మహిళా భద్రత భేష్ అని రాయించుకోవడానికి కనీసం కొంచెమైనా సిగ్గుండాలనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది.